Good morning. In the yesterday's class, we discussed functions. Functions lo unna. What is the major use of functions? Code is Code reusable. reuse. We need not write the same code again and again. That is the major advantage of functions. And secondly, we can divide the code into functions. అంటే దేనికి సంబంధించిన కోడ్ ఆ బ్లాక్ లో ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు ట్రాక్. ఏదైనా తప్పుపోయినా లేకపోతే ఏదైనా ఎర్రర్ వచ్చినా ఏదైనా చేయాలన్నా ఇట్స్ వెరీ ఈజీ బికాస్ it's very easy to track all the code. That is the second advantage. So we can write the functions, and we have seen different categories of functions. Remember, we are discussing about user-defined function. So we can write, and in every function, there is a written value. If you want to return something, the rule is only one value you can return. You cannot return more than one value. You cannot return more than one value. Okay. Now let us see. Put the heading passing by value and passing by reference. Pass by value and pass by reference. Pass by value and pass by reference. Pass by value and pass by reference. ఇప్పుడు let us try to understand the communication between main function and sub function. మెయిన్ ఫంక్షన్ అంటే ఇక్కడ పైన మనం పైన రాయాలని లేదు, మనం రాసిన ఫంక్షన్ ఇక్కడ కూడా రాయొచ్చు. పైన ఫస్ట్ ఈ ఫంక్షన్ రాసి తర్వాత కింద మెయిన్ ఫంక్షన్ కూడా రాయొచ్చు, ఎక్కడైనా ఎట్లయినా రాయొచ్చు. సో మనం పని చేద్దాం, ఒక నంబర్ని ఇంక్రిమెంట్ చేయడానికి ఫంక్షన్ రాద్దాం. ఒక నంబర్ ఇంక్రిమెంట్ చేయడానికి ఒక ఫంక్షన్ రాద్దాం. లెట్ us say ఇంక్రిమెంట్ ని ఇంక్రిమెంట్ అందాం. ఒక నంబర్ పాస్ చేస్తాము, n ఇంటి n అందాం. రిటర్న్ n ప్లస్ ప్లస్ రిటర్న్ చేస్తున్నాం. scanf %d ampersand n అనొద్దు, అంటే n కూడా అనొచ్చులే కానీ బట్ ఎందుకు ఊరికే ప్రతిసారి అదే వాడటమని. అండ్ దెన్ వి విల్
So we are having a number and that number is passed on. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఫంక్షన్ డెఫినేషన్, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. దీన్ని ఇంకో మాటలు ఏమంటారు అంటే ప్రోటోటైప్ అని కూడా అంటారు. ప్రోటోటైప్ అంటే మోడల్, ప్రోటోటైప్ అని కూడా అంటారు, లేదా ఇంకేమనొచ్చు Function డిక్లరేషన్. declaration. ఫంక్షన్ డిక్లరేషన్. ఇక్కడ ఇప్పుడు దిస్ ఈస్ కాలింగ్ ఫంక్షన్ కదా. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ ని ఎవరు కాల్ చేస్తున్నారు? మెయిన్ కాల్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే ఇది పిలిచే ఫంక్షన్. ఇప్పుడు వీళ్ళు పెళ్లి పిలుపులు ఫంక్షన్ పిలుపులు పిలుస్తారు కదా. సో దిస్ ఈస్ కాలింగ్ ఫంక్షన్. ఇదేం ఫంక్షన్ ఇది? Function declaration. కాల్డ్ ఫంక్షన్ ఆర్ కాలీ Call. అంటే దీన్ని పిలువబడ్డ ఫంక్షన్. సో ఇక్కడ అసలు వాల్యూ ఏ. దీన్ని ఏని ఇక్కడ మనం n లోకి పాస్ చేస్తున్నాం కాబట్టి ఏని ఏమంటారు అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అంటారు. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఒక రెండు ఉంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, లేకపోతే ఒకటి ఉంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ n అనేది ఏమంటామంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్. రెండు ఒకటే పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకు ప్రాబ్లం లేదు? మెయిన్ అనే దాంట్లో ఒక ఏ అనేది డిక్లేర్ చేస్తే ఏ అనేది ఇక్కడ వరకే, ఇక్కడ మళ్ళీ ఏ అంటే ఇక్కడ వరకే. సో ఇక్కడ సంబంధం అనేది కమ్యూనికేషన్ అనేది కాలింగ్ లోంచి కార్డ్ లోకి ఎలా వస్తుంది కమ్యూనికేషన్? నేను చెప్పేది అర్థమవుతుందా? మెయిన్ ఫంక్షన్ లోంచి సబ్ ఫంక్షన్ కి ఏమన్నా పంపించాలంటే ఎట్లా పంపిస్తాము? ఇగో ఇక్కడ ఇన్పుట్ పారామీటర్స్ పంపిస్తాం. ఎంత పంపించవచ్చు మనము? ఎన్నైనా పంపించవచ్చు, లేకపోతే నంబర్ పంపించవచ్చు, 2 numbers పంపించవచ్చు, 3 numbers పంపించవచ్చు, ఏమన్నా పంపించవచ్చు. కానీ ఇది పైనుంచి ఏది దీన్ని ఏమంటాం? డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అంటాం. అంటే కాలింగ్ ఫంక్షన్ లోంచి కాల్డ్ ఫంక్షన్ లోకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఇప్పుడు రివర్స్, కాల్డ్ ఫంక్షన్ లోంచి మెయిన్ ఫంక్షన్ లోకి పంపించాలి అంటే యూ కెన్ పాస్ ఓన్లీ వన్ వాల్యూ, దట్ టు యూజింగ్ రిటర్న్ స్టేట్మెంట్. సో పైనుంచి కిందికి అయితే ఎన్నైనా రావచ్చు, కానీ కింది నుంచి పైకి ఓన్లీ వన్ వాల్యూ యూజింగ్ రిటర్న్ స్టేట్మెంట్. దీన్ని ఏమంటామంటే ఇంటర్ ఫంక్షన్ కమ్యూనికేషన్ అంటాం. ఇంటర్ ఫంక్షన్ కమ్యూనికేషన్. అంటే ఏంటి? డౌన్వర్డ్. డౌన్వర్డ్ అంటే కాల్డ్ టు కాలింగ్ ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ అంటే దాంట్లో మెయిన్ టు కాల్డ్ ఫంక్షన్ అంటే సబ్ ఫంక్షన్ యూజింగ్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్. Formal arguments, so we will pass the message. Upward communication enti? Called function to calling function. ఇది only one value you can return using return statement. Return statement తప్ప ఇంకా వేరే మార్గం లేదు. కింది నుంచి పైకి ఇన్ఫర్మేషన్ పోవాలి అంటే రిటర్న్ ఫంక్షన్ తప్ప వేరే మార్గం లేదు. ఓకే,
Let us run this program. Enter a number. Let us give some 25. The incremented value is 25. N value 26 ఉంది, A value 25 ఉంది. ఏంటంటారు ప్రాబ్లమ్ పిల్లలు? N వాల్యూ 26 అయ్యింది. ఇక్కడ మనం చూసాం కదా ఇందాకలా. N వాల్యూ 26 కానీ A వాల్యూ మాత్రం 25 ఉంది. ఏంటంటారు ప్రాబ్లమ్? ప్రేమదాసు సార్ n ఇంక్రిమెంట్ అవుతుంది సార్. అమ్మా n ఇంక్రిమెంట్ అవుతుంది. n ప్లస్ ప్లస్ రాశారు కదా. అవును. n ప్లస్ ప్లస్ రిటర్న్ అవుతుంది సార్. అదేమవుతుందంటే n రిటర్న్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. రిటర్న్ n ప్లస్ ప్లస్ అనేసరికి అది రెండు కాంబినేషన్ ఆఫ్ టూ స్టేట్మెంట్స్. రిటర్న్ n అంటుంది, 25 రిటర్న్ చేసేస్తుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. సో మన ఉద్దేశం అది కాదు కదా. మన ఉద్దేశం ఇంక్రిమెంటెడ్ వాల్యూ రిటర్న్ కావాలని. సో అక్కడ ఏం రాయాలంటే ప్లస్ ప్లస్ n రాయాలి. అప్పుడు ఏమైందంటే 26 రిటర్న్ అవుతుంది. సో రిటర్న్ n ప్లస్ ప్లస్ అంటే ముందు రిటర్న్ n ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత n ప్లస్ ప్లస్ అవుతుంది. అట్లా కాకుండా రిటర్న్ ప్లస్ ప్లస్ n అంటే ముందు ఇంక్రిమెంట్ అవుతుంది, దాని తర్వాత రిటర్న్ అవుతుంది. The incremented value is 26. చూసారా ప్లస్ ప్లస్ n కి n ప్లస్ ప్లస్ కి ఎంత తేడా ఉందో? No. Okay. Is this okay? రెండు ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేసాం, బాగుంది కదా. Now my thing is I want to increment two values. So I want to give two numbers. I want to give two numbers. So scanf percentage A comma ampersand A percentage D ampersand A comma ampersand B. So I will pass two numbers, int m comma int n.
So I will increment those two numbers here. ఎందుకైనా మంచిది ప్లస్ ప్లస్ m అందం ప్లస్ ప్లస్ n అందం ఇక్కడ అమ్మా డౌట్ సార్ యా సార్ మనం ప్లస్ ప్లస్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ ప్రీ ఇంక్రిమెంట్ ఏదైనా వేరియబుల్ చేసినప్పుడు దేనికి అసైన్ చేయకపోతే సేమ్ వాల్యూస్ వస్తాయి కదా సార్ అంటే ఇక్కడ రిటర్న్ ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి అసైన్మెంట్ చేయలేదు కానీ మనం రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి రిటర్న్ n ప్లస్ ప్లస్ అనేది కాంబినేషన్ ఆఫ్ టూ స్టేట్మెంట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది రిటర్న్ n ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అసైన్ చేయలేదు కానీ రిటర్న్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ స్టేట్మెంటే కదా సో ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే రిటర్న్ n ఎగ్జిక్యూట్ అవుతుంది దాని తర్వాత n ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కాబట్టి ఏమవుతుంది n అంటే ఒరిజినల్ వాల్యూనే రిటర్న్ అవుతుంది దాని రిటర్న్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది అదే మనం ప్లస్ ప్లస్ n రాస్తే ముందు ఇంక్రిమెంట్ అయ్యి దాని తర్వాత రిటర్న్ అవుతుంది సో ఎప్పుడైనా మనం వేరే స్టేట్మెంట్ తో కంబైన్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు వీ హావ్ టు బి కేర్ఫుల్ ఇప్పుడు ఇక్కడ రాశాను నేను ఇక్కడ ప్లస్ ప్లస్ m రాసినా m ప్లస్ ప్లస్ రాసినా సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి ప్రాబ్లం లేదు కానీ డబుల్ స్టేట్మెంట్ వేరే స్టేట్మెంట్ తో కంబైన్ చేసి రాసినప్పుడు మాత్రం వీ హావ్ టు బి కేర్ఫుల్ అది అసైన్మెంట్ కావచ్చు రిటర్న్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో ఇప్పుడు m ఇంక్రిమెంట్ అయింది n ఇంక్రిమెంట్ అయింది నేను పైకి పంపించటానికి ఒక వాల్యూనే పంపించగలుగుతాను రెండు వాల్యూని పంపించలేనుగా కాబట్టి దీన్ని ఏం చేస్తాను అంటే ఏం పంపించకుండా వాయిడ్ పెడతాను నో రిటర్న్ స్టేట్మెంట్ ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే రెండు వాల్యూస్ ని సబ్ ఫంక్షన్ లో పంపించి వాటిని ఇంక్రిమెంట్ చేస్తాను ఫంక్షన్ కాల్ చేస్తున్నాను ఫంక్షన్ లోకి వెళ్తుంది లెట్ us build this program ప్రాబ్లం ఏంటి ఇక్కడ డిక్లేర్ చేయలేదు ఇక్కడ వాయిడ్ అన్నాము ఇక్కడ ఇక్కడ ఏం చెప్పలేదు ఓకే ఇక్కడ చూడండి ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి మాట ఇక్కడ కనపడుతుంది లోకల్స్ ఇక్కడ లోకల్స్ అనే మాట ఉంది తర్వాత ఏ వాల్యూ బి వాల్యూ ఉన్నాయి ఎందుకంటే మనం ఎక్కడున్నాం మెయిన్ ఫంక్షన్ లో ఉన్నాం సో ఇక్కడ గార్బేజ్ వాల్యూస్ వచ్చాయి మనం ఫంక్షన్ లోకి వెళ్తే స్టెప్ బై స్టెప్
ఎగ్జిక్యూట్ చేస్తే సో స్కాన్ఎఫ్ 2 అడుగుతుంది. సో మనం ఇక్కడ 2 వాల్యూస్ ఇస్తాము. లెట్ us say 20 and 30 ఇచ్చాను నేను అక్కడ. సో ఇక్కడ మీకు ఆల్రెడీ 20 and 30 వచ్చేసాయి. ఓకే, 20 and 30 వచ్చేసాయి. సో ఇప్పుడు ఐఎమ్ పాసింగ్ ఇట్ టు దట్ ఫంక్షన్, ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. సో అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయేసరికి ఏమైంది, m is equal to 20 అయిపోయింది, n is equal to 30 అయింది. ఇక్కడ ఏబిని ఏమంటామని చెప్పాను, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఏమంటారు, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. సో నౌ m అనేది 1 ఇంక్రిమెంట్ అయింది, n అనేది 1 ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ ఫంక్షన్ రిటర్న్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఏబి వాల్యూస్ ఎంత ఉన్నాయి అంటే 20, 30 ఉన్నాయి. m వాల్యూ n వాల్యూ ఎంత ఉన్నాయి, 21, 31. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఏమొస్తాయి అంటే 20, 30 వస్తుంది. దీన్ని ఏమంటామంటే పాస్ బై వాల్యూ మెథడ్ అంటాం. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు, ఇప్పుడు సబ్ ఫంక్షన్ లో చేంజ్ అయింది అంటే ఇక్కడ ఏమైతుందంటే ఏ వాల్యూ బి వాల్యూకి ఒక కాపీ తయారవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం మనకు ఒక ఫైల్, నేను కంప్యూటర్ లో ఫైల్ పెట్టాను, ఆ ఫైల్ మీరు కాపీ చేసుకు. ఇప్పుడు నేను ఒక ఏమంటాము, నేను ఒక ఫైల్ అప్లోడ్ చేశాను, దాన్ని డ్రైవ్ లోంచి మీరు కాపీ చేసుకున్నారు. సో మీ దగ్గర ఏముంది, ఒక కాపీ ఉంది, దాన్ని మీరు మాడిఫై చేశారు. మాడిఫై చేసింది నా దగ్గర అప్డేట్ కాదు, ఎందుకంటే మీరు మీ లోకల్లో మాడిఫై చేసుకున్నారు. మీరేం చేసుకున్నారు, మీ లోకల్ కాపీలో మాడిఫై చేసుకున్నారు. సో పాస్ బై వాల్యూలో కూడా ఏంటంటే ఒక కాపీ తయారవుతుంది. దేని కాపీ, దీని వాల్యూ యొక్క కాపీ. ఏ బదులు ఏలో అదే వాల్యూ ఉంటది, m లో అదే వాల్యూ ఉంటది, b లో అదే వాల్యూ ఉంటది, n లో అదే వాల్యూ ఉంటది. m, n ఇంక్రిమెంట్ అయ్యాయి, కానీ a, b అనేది ఇంక్రిమెంట్ కాదు. సో ఈ మెథడ్ ఏమంటామంటే పాస్ బై వాల్యూ. మనం వాల్యూతో పాస్ చేస్తున్నాం, పాస్ బై వాల్యూ, పాస్ బై వాల్యూ. దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే, అంటే ఇట్లా మనం ఇక్కడ మారింది కూడా ఇక్కడ కూడా మారాలి అంటే ఏం చేయొచ్చు అంటే పాస్ బై రెఫరెన్స్. అంటే వాల్యూ కాపీ చేయకుండా, వాల్యూ కాపీ కాకుండా ఆ వాల్యూ ఉన్న అడ్రస్ ని పాస్ చేస్తే, వాల్యూ ఉన్న అడ్రస్ ని పాస్ చేస్తే ఫలానా అడ్రస్ లో ఉన్న వాల్యూని ఇంక్రిమెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏం పంపిస్తాను అంటే అడ్రస్ పంపిస్తాను. అడ్రస్ సింబల్ ఏంటి, యాంపర్సెంట్ అనేది అడ్రస్ సింబల్. అడ్రస్ పంపిస్తాను. అడ్రస్ పంపించినప్పుడు ఇక్కడ ఏమనాలి అంటే ఇంట్ స్టార్ అనాలి. పాయింటర్ అంటారు, నేను తర్వాత చెప్తాను అది. సో ఇక్కడ కూడా ఇంట్ స్టార్ అంటే ఇది అడ్రస్ తీసుకుంటుంది, అడ్రస్ తీసుకుంటుంది. సో అడ్రస్ తీసుకున్నప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే m అనే అడ్రస్ లో ఉన్న వాల్యూ, యాంపర్సెంట్ అంటేనేమో అడ్రస్, స్టార్ m అంటే m అనే అడ్రస్ లో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అలాగే n అనే అడ్రస్ లో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నారు. సో అడ్రస్ లో ఉన్న వాల్యూ ఏ అయినా బి అయినా ఒకటే కాబట్టి, అంటే అడ్రస్ లో ఉన్న వాల్యూ అంటే ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు కాలేజీకి రావట్లేదు రెగ్యులర్ గా, క్లాస్ టీచర్ ఫోన్ చేస్తారు,
మీరు ఏ నంబర్ ఇస్తారు? మీ నంబర్ మా ఇస్తారు. నెంబర్ ఇస్తాం. సో పెద్దోళ్ళు మాట్లాడినట్టు మీరే మాట్లాడతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ కాదు, అది పాస్ బై వాల్యూ. కానీ మీకు రెఫరెన్స్ ఉంది, మీ పేరెంట్ నంబర్. సో మీ నంబర్ పక్కన పెట్టేసేసి మీ పేరెంట్ ఫోన్ చేసి మీ అడ్రస్ లో ఉంటున్న పలానా వాల్యూ ఇలా రావట్లేదు అని చెప్తే ఆటోమేటిక్ గా అది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ ఏని బిని కాపీ చేసుకొని నేను మార్చుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అది ఏబి మారదు, ఎంఎన్ఏ మారుతుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఏ అనే అడ్రస్ లో ఉన్న వాల్యూ అడ్రస్ పంపిస్తున్నా. ఇక్కడికి నేనేం పంపిస్తున్నా? ఏ అడ్రస్ పంపిస్తున్నా. ఇక్కడ బి అడ్రస్ పంపిస్తున్నా. పంపించిన తర్వాత ఏం చెప్తున్నానంటే అడ్రస్ లో ఉన్న వాల్యూని పెంచండి అని చెప్తున్నా. అడ్రస్ ను పెంచమనట్లా, అడ్రస్ లో ఉన్న వాల్యూని అడ్రస్ లో ఉన్నది ఎవరు? ఏ. ఇప్పుడు ఏబి కాపీ లేదు నా దగ్గర. ఏ కాపీ ఉంది? ఏ అడ్రస్ కాపీ ఉంది, బి అడ్రస్ కాపీ. దీన్ని పాస్ బై రెఫరెన్స్ అంటారు. అంటే అడ్రస్ రెఫరెన్స్ అంటే ఇక్కడ అడ్రస్. ఇక్కడ ఏం రిటర్న్ చేయలేదు మనము. తేడా వచ్చింది. పని చేద్దాం, క్లారిటీకి రాద్దాం. ఇక్కడ స్టార్ సింబల్ ఏంటి? వాల్యూ సింబల్. ఒక అడ్రస్ ఉన్నప్పుడు అడ్రస్ లో ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పాలి అంటే ఇంతకుముందు ఎంఎన్ అనే వాల్యూస్, ఇప్పుడు ఎంఎన్ అనే అడ్రస్లు. సో పలానా అడ్రస్ లో ఉన్న వాల్యూ కావాలి అంటే స్టార్, పలానా వేరియబుల్ అడ్రస్ అంటే యాంపర్సెంట్. అక్కడ ప్రాబ్లం మళ్ళీ a is equal to 26, b is equal to 36. అంటే ఇప్పుడు ఏమైంది? ఇది ఇంక్రిమెంట్ అయింది. ఒకసారి మనం డీబగ్ కూడా చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఏబి వాల్యూస్ ఉన్నాయి. సో నేను ఏబి వాల్యూ ప్లేస్ లో 25, 35 ఇచ్చాను. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు దట్ ఫంక్షన్, కాలింగ్ దట్ ఫంక్షన్. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఎం వాల్యూలు ఎన్ వాల్యూ అనేవి మనకి యాక్చువల్ వాల్యూస్ అంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. కానీ ఇక్కడ ఏముంది ఇప్పుడు చూసారా? 0x22fe4c. ఇదేంటి? అడ్రస్. ఇది అడ్రస్. ఇది హెక్సాడెసిమల్ కోడ్ లో అడ్రస్. ఇది కూడా ఒక అడ్రస్. ఇప్పుడు నేనేం పంపించానంటే అడ్రస్లు పంపించాను. అందుకోసమే దీన్ని ఏమంటారంటే పాస్ బై రెఫరెన్స్ అంటారు. అడ్రస్లు పంపించాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. మనం వీటికి వచ్చేసరికి ఏ 26 అయింది, బి ఈజ్ ఈక్వల్ టు 36 ప్రింట్ అవుతుంది. Note down this program, please. ఇంకో 2 minutes లో ఈ మీటింగ్ ఎండ్ అవుతుంది. నేను ఎండ్ చేస్తాను, మళ్ళీ జాయిన్ కండి. ఓకే సార్.
రాస్తారా? Yes, sir. Okay, I'm ending the meeting. Again, you can join.